అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మరి మొదటి ఆదివారము మరి మే నెలలో మనము మరి ఈ ఆదివారం రోజున మనం తిరిగి కలుసుకున్నందుకు దేవుడు ప్రభు పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ ఆదివారం రోజున మనము ఎప్పటిలాగానే చిన్న ప్రార్థన పాట పాడుకొని వాక్యం విని మరి ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి మొదటి ఆదివారం రోజున నాయన మే నెలలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. మరి నాయన మరి లాస్ట్ వీక్ అంతట్లో కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని నాయన ఈ విధంగా సజీవులకు కొలించినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా మరి మేము ఈరోజు వాక్యం పాట పాడి వాక్యం వినిచుండగా నాయన మీ కార్యాలు మా జీవితాలు నడిపించమని కోరుకున్నాను తండ్రి. మమ్మల్ని మీ సాక్షులుగా నిలబెట్టుకుంటాను మీకు వందనాలు తండ్రి. ప్రభా మమ్మల్ని మీరు ఎంచుకున్న విధానానికి మీకే వందనాలు తండ్రి. నాయన ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకై నాయన మీకే వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకై మీకే వందనాలు. వాళ్ళ కుటుంబాలు ఎటువంటి నాయన ఇబ్బందులు, మరి ఎటువంటి బాధలు, ఎటువంటి అవసరతలు నాకు తెలియదు నాయన. కానీ ప్రతి అవసరం యేసునామంలో తీర్చబడను కాక, ప్రతి మూయబడిన ద్వారం యేసునామంలో తెరవబడను కాక నాయన మీకే వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ ఏమైతే మరి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ బిడ్డకి ప్రతి ఒక్క ప్రయత్నానికి నాయన సమాధానం దొరుకును కాక యేసునామంలో మీకే వందనాలు తండ్రి. మరి అందరికీ నేను ఈ విషయాలన్నీ మీ హస్తాలకు తెచ్చిన ప్రధాన నజరుడైన యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. పాట పాడుకుని మనం దేవుణ్ణి స్తుతించుదాము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను నడిపించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జున్నె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరతగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి వాక్యం విందామండి. పరలోకమందున మా తండ్రి నాయన, మరి వాక్యం వినుచుండగా వినుట వలన విశ్వాసం పెరుగుతుందన్నారు. మరి ఆ విశ్వాసం దయచేయండి. వినుట వలన నాయన తండ్రి మరి మా చెవులు తెరవబడి నాయన, మా ఆత్మలు మా కళ్ళు తెరవబడి నాయన తండ్రి ప్రభ, మూయబడిన కళ్ళు మూయబడిన ఆత్మలు తెరవబడి మంచి ఆలోచనలు దయచేయమని కోరుకుంటేస్తున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరి వందనాలండి. మరి ముందుగా మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు చదువుకుందామండి. మార్కు సువార్త 1:40-41. జీసస్ హీల్స్ ఎ మ్యాన్ విత్ లెప్రసీ.
మరి కుష్ఠరోగంతో ఉన్న మనిషిని ప్రభు అయిన యేసు స్వస్థపరచుట అనే టాపిక్ మీద మనము ఈరోజు ధ్యానించుకుందాం. మార్కు 1:40-41. ఏ మ్యాన్ విత్ leprosy came to him and begged him on his knees, "If you are willing, you can make me clean." Jesus was indignant. He reached out his hand and touched the man. "I am willing," he said, "be clean." Immediately the leprosy left him and he was cleansed. సో ఇక్కడ కుష్ఠరోగం వచ్చిన మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడంట. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుక్కుంటాడంట, ప్రభువా ఇది మీ చిత్తమైతే నన్ను మంచి చేయండి, మీ చిత్తమైతే నన్ను ఈ వ్యాధి నుంచి విడుదల కలిగించండి అని మోకరించి మరి ప్రభువుని అడుగుతున్నారంట. మరి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే, మనం మన జీవితంలో చూస్తాము చాలామంది మరి అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు నిలబడి అడుక్కుంటే ఏదోటి పెడతాం, ఏదోటి ఇస్తాం. కానీ అదే మనిషి మోకరించి అంటే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువా దానం చేయండి, ప్రభువా అన్నం పెట్టండి, లేదంటే డబ్బులు ఏదోటి హెల్ప్ అడిగినప్పుడు మరి ఆపోజిట్లో ఉన్న మనిషి ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవరైనా మోకరించి ఏదైనా అడుగుతున్నారు అనుకో, మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయనంతా తగ్గించుకున్నాడు. అంటే ఆ మనిషి ఎంతో తగ్గించుకున్నాడు, అంటే తగ్గింపు కలిగిన జీవితము మరి ఆ మనిషిలో దేవుడు చూశాడు. తగ్గడం వల్లే కాకుండా మోకరించి ప్రభుని వేడుకుంటున్నాడంట. ఇది నీ చిత్తమైతే నన్ను నా నుంచి ఈ వ్యాధిని తీసేయండి, అంటే క్లీన్ చేయండి, అంటే తీసేయండి అని ప్రభుని బతిమాలు, అంటే మీ చిత్తం. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గరకు ఒక మనిషి వచ్చి, ప్రభువా మీ చిత్తమైతే నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి, మీ చిత్తమైతే నాకు అన్నం పెట్టండి అంటే ఇమ్మీడియట్గా మనం వెళ్ళి అన్నం పెడతాం. ఇమ్మీడియట్గా ఏదో ఒక విధమైన సాయం చేస్తాం. బట్ట లేని వాళ్ళకి బట్ట, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టి ఏదో ఒక విధమైన సాయం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనిషి ఏం చేశాడంటే ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, ఇది మీ చిత్తమైతే నా నుంచి ఈ వ్యాధి నుంచి నన్ను విడుదల కలిగించండి అని అనగానే జీసస్ ఒక్కసారే మరి ఆలోచించి ప్రభు తన చేయి చాచి ఆ మనిషిని ముట్టగానే ఆ ప్రభు స్వస్థపడ్డాడంట. సో ఇక్కడ ప్రభు ఏం చేశారు, ప్రభు కూడా ప్రార్థించి ఆలోచించి చెయ్యి చాచి ఒక్కసారి ఆ మనిషిని అలా టచ్ చేయగానే మరి ఆ వ్యాధి ఆ మనిషి నుంచి తొలగిపోయిందంట. ఇమ్మీడియట్లీ యేసు ప్రభు టచ్ చేయగానే ఇమ్మీడియట్గా ఆ వ్యాధి తొలగిపోయి ఆ మనిషి మంచిగా క్లీన్ అయిపోయాడంట. సో మనం ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మరి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఉంటాం, ఎన్నో విధమైన వ్యాధులు, ఎన్నో విధమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ ఏమున్నా కానీ మనం మోకరించగలిగితే మోకరించి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి, ప్రభువా నాయన మీ చిత్తమైతే నాకు ఉద్యోగం దయచేయండి, ప్రభువా మీ చిత్తమైతే నాకు పిల్లల్ని దయచేయండి, మీ చిత్తమైతే నాకు ఈ వ్యాధి నుంచి విడుదల దయచేయండి, మీ చిత్తమైతే నాకు సహాయం దయచేయండి, నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఇది ఉందని మనము మోకరించి ప్రభు దగ్గర ఎప్పుడైతే వేడుకుంటామో ప్రభు మనకి విడుదల దయచేస్తాడని మనం విశ్వసించాలి. దాని తర్వాత మోకరించి మనం ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మనకు ఆన్సర్ ఇస్తాడని నమ్మాలి. ఇస్తాడు ఆయన, ఎందుకంటే మనం గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నాం కాబట్టి ఆయన తప్పకుండా మనకి ప్రతి ప్రార్థనకి విడుదల ఆన్సర్ దయచేస్తాడని నమ్మాలి. సో ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఈ వారం అంతా మనం ముందుకెళ్దాం. సో మనం ప్రార్థించుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం నాయన 40 నుంచి చదివాం తండ్రి. 40 నుంచి 41 నాయన ఎక్కడ నాయన కుష్ఠరోగం వచ్చిన మనిషి మోకరించి మీ చిత్తమైతే నాయన నన్ను వ్యాధి నుంచి తొలగించడానికి కానీ మీరు ఇమీడియట్గా మీ చేయి చాపై బిడ్డకు సహాయం చేశారు తండ్రి. అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్లో చూస్తున్న మరి ఇన్ పర్సన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పుడు నాయన వాళ్ళు కూడా మోకరించి నేను మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి కృపణంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మీరు ప్రతి ప్రార్థనకి జవాబు దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి ప్రభా. నాయన మరి ఈ వారం అంతట్లో నాయన ప్రభా, మరి మేము ఏ ఇబ్బందులున్నా మేము మీకు మోకరించి మిమ్మల్ని ప్రార్థించి మీ సన్నిధిలోకి వచ్చే కృపణంతో కోరుకుంటూ, మేమైనా తెలిస్తే తప్పులేసి క్షమించమని కోరుకుంటూ నాయన మరి ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మరి అదేవిధంగా మనము మొదటి ఆదివారం రోజు మరి బల్లారాధన మరి చేసుకోవచ్చండి. ఏ విధంగా అయితే ప్రభు మరి అప్పగింపబడిన రాత్రి మరి రొట్టె విరిచి మరి ఇది నా శరీరం అని దేవుడు ఏ విధంగా అయితే మరి చెప్పాడో ఆ విధంగానే మనము బ్రెడ్ ఏమని తీసుకుందాము. అదేవిధంగా అప్పగింపబడిన రాత్రి ప్రభు
ఇది నా రక్తము, మీ గురించి చిందించిన రక్తము, మన పాపాల గురించి చిందించిన రక్తము. దీన్ని తెచ్చుకోవడం వల్ల మనకు కూడా స్వస్థత కలుగును గాక. ప్రభు పేరటి మళ్ళీ తీసుకున్నాం. ఆమేన్. ప్రార్థన చేసి ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన రొట్టె విరుచుటే అందు నాయన తండ్రి ప్రభు, నాయన మీకు వందనాలు తండ్రి. మరి ఈ వారం అంతట్లో మీరే తోడుంటే సహాయం తెచ్చమని కోరుకుంటూ, నాయన సాతాను ఎవరిని మృంగుదామా అన్నాడు తండ్రి, కానీ తండ్రి సింహం వల్లే, కానీ నాయన మీరు కుదమ సింహం తండ్రి. నాయన మీ సన్నిధికి వస్తే ఏ సాతాన్ని ఏ శ్రమలు లయమైపోతుంది నాయన తండ్రి ప్రభా. నాయన మాకు శాంతిని సమాధానం దయచేస్తాం. మీకే వందనాలు తండ్రి. మిమ్మల్ని తెలుసు తప్పు క్షమించమని చిన్న ప్రార్థన నసిరెడ్డిని వేస్తున్నామని అడుగుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు. హ్యావ్ ఎ గ్రేట్ డే.